నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. పీఓకేను ఇండియాలో కలిపేస్తాం, జయశంకర్ సంచలన నిర్ణయం. మార్వాడీలకు అండగా ఉంటాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లొంగిపోతే రెడ్ కార్పెట్ లేదంటే ఎన్కౌంటర్, కేంద్ర మంత్రి అమిత్ షా హెచ్చరిక. తిరుమలలో కుండపోత వర్షం, రాష్ట్రంలో 3 రోజుల పాటు వానలు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లో కొంతమంది పనిగట్టుకుని మార్వాడి గో బ్యాక్ అంటూ గొడవలు చేయడం మంచి పద్ధతి కాదని, మార్వాడీలకు బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బొల్లారం తుర్కపల్లిలోని కంటోన్మెంట్ బోర్డు స్థలంలో గురు గౌతమ్ని జైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోశాల వెటర్నరీ ఆసుపత్రిని శనివారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. జైన్ సామాజిక వర్గ సభ్యులు గోసేవకు ప్రాధాన్యం ఇచ్చి గోశాల ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. ఇక జైనులందరూ సనాతన ధర్మాన్ని, అహింసను పాటిస్తూ సంఘసేవ చేస్తున్నాడని, భారతదేశంలో 24% మంది వ్యాపారులు జైన్ కమ్యూనిటీకి చెందిన వారేనని తెలిపారు. భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రత్యేక స్థానం ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మావోయిస్టులు ఎట్టి పరిస్థితులను లొంగిపోవాలని, తుపాకీ వీడితే రెడ్ కార్పొరేట్ వేస్తామని, లేదంటే ఎన్కౌంటర్లు తప్పవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో బస్తర్ దసరా లోకోత్సవ ఉత్సవాల్లో భాగంగా శనివారం జరిగిన ఓ సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. మావోయిస్టులు శాంతి చర్చలు అంటూ లేఖలు విడుదల చేస్తున్నారని, ఇంకా మాట్లాడేందుకు ఏముందని ప్రశ్నించారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. 2026 లక్ష్యంగా బలగాలు కదులుతున్నాయని, వచ్చే మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు అనేవారు ఉండరని వారన్నారు. ఇంకా బస్తర్లో శాంతికి విఘాతం కలిగిస్తే భద్రతా దళాలు ఆయుధాలతో సమాధానం ఇస్తాయని హెచ్చరించారు. ఇక దంతేశ్వర్ మాతాకు కూడా మొక్కుకున్నామని, మావోయిస్టుల నుంచి బస్తర్ను విముక్తి చేసేందుకు బలగాలకు బలం చేకూర్చాలని కోరుకున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. 2 రోజులుగా పలు జిల్లాల్లో కుండపోత వాన కురుస్తోంది. ఇదిలా ఉంటే శనివారం నాడు తిరుమలలో కుండపోత వాన కురిసింది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని వర్షం కురవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో దర్శనం తర్వాత గదులకు వెళ్లేందుకు, లడ్డూ కేంద్రాలకు వెళ్లడానికి భక్తులు ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. ఇక వర్షం ప్రభావంతో తిరుమలలో చలి ప్రభావం పెరిగింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం 4 గంటల పాటు వర్షం కురిసింది. తెల్లవారుజామున 4:30 నుంచి ఉదయం 8:30 వరకు భారీ వర్షం కురిసింది. కాసేపు విరామం తర్వాత మరో 4 గంటల పాటు మోస్తారు వర్షం కురిసింది. మొత్తం మీద శనివారం నాడు తిరుపతిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరీ ప్రాంతాన్ని భారతదేశంలో కలపాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. వాస్తవానికి అక్కడి ప్రజలు మన దేశంలో కలవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ఆ ఉద్యమాలను పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. దీంతో అక్కడి ప్రజలు రకరకాల మార్గాలతో తిరుగుబాట్లను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు ట్రోఫీని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరీ ప్రాంతంలో ప్రదర్శించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ విషయం తెలుసుకున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి పాకిస్తాన్ ప్రయత్నాన్ని నిలువరించగలిగింది. వాస్తవానికి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో విలువైన ఖనిజ వనరులు ఉన్నాయి. వాటిని సరైన స్థాయిలో వినియోగించుకోలేక పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన నిర్లక్ష్యాన్ని చాటుకుంటూనే వస్తోంది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కేంద్రంలోని మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద బతుకమ్మ ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ పాల్గొని మహిళలతో కలిసి ఆటపాట ఆడారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి బతుకమ్మలకు ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వందలాది బతుకమ్మలతో ఆలయ కమిటీ నిర్వాహకులు, మహిళా భక్తులు వారి ర్యాలీ నిర్వహించి వైరా రిజర్వాయర్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ, దసరా పర్వదినం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం శుభప్రదమన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారు కోరుకున్నారు. బతుకమ్మ పండుగ కార్యక్రమానికి హాజరైన సోదరులకి, చెల్లెలకి, అక్కలకి మరోసారి మనస్ఫూర్తిగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తల్లి దుర్గామాత ఆశీస్సులు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీ కుటుంబంలో, మీ బజార్లో
అందరూ కూడా సౌభాగ్యంతో ఉండాలని చెప్పేసి ఈ ప్రాంతం తల్లులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇంతే ఆరోగ్యాలతో ఉండాలని, బతుకమ్మలు మనస్ఫూర్తిగా ఆడుకోవాలని, వచ్చే సంవత్సరం ఇంతకంటే పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగలు ఘనంగా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ పెద్దలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున, మన నాయకుడు ఈ ప్రాంతవాసి ఉప ముఖ్యమంత్రి అన్న భట్టి విక్రమార్క గారి తరఫున, మీ తమ్ముడుగా ఎమ్మెల్యే చేసినందుకు నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మరోసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. మెసేజ్ పంపించారు, 5 గంటలకి వీడియో కాన్ఫరెన్స్ ఉంది, మీ అందరికీ చాలా స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాం. మీ అందరికీ చదవని రాజకీయాలు కాదు, ఇప్పటికే మీ కడుపులల్లా అన్నీ ఉన్నాయి, చాలా ఎన్నికలు చూశారు. కాబట్టి మనందరం మనస్ఫూర్తిగా కలిసిమెలిసి ఆనందములాగా ఎక్కడ కూడా పడుదల పోకుండా 10 సంవత్సరాలు కొట్లాడి రాజ్యాన్ని తెచ్చుకున్నాం. మనం ఎక్కడ తొందరపడి భారీ గుణంతో పోవాల్సిన అవసరం ఉందని మనం చెప్తా ఉన్నా. ఎక్కడ కూడా తొందరపడి బయట వాళ్ళ మాటిని, బయట పార్టీలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా వేరే పార్టీలు కూడా వాళ్ళందరూ ఏకం చేసుకొని మనం అందరమే వాళ్ళే అనుకుంటే వాళ్ళతో ఏం పోతారా, మనం కలిసి ఉన్నారంటే అనే పరిస్థితి కూడా మొదలుపెట్టారు వాళ్ళు. వాళ్ళు దయచేసి మనందరం అల్లదమ్మున్నాం, రాజకీయాల్లో పూర్తిగా ఆలోచన ఉన్నవాళ్ళం, రకరకాల నాయకత్వం దగ్గర ఉన్నవాళ్ళం, ఎక్కడా కూడా వాతావరణాన్ని కలుషితం చేసుకోకుండా రేపు అన్ని వ్యవస్థలు కూడా నామినేటెడ్, ఆంధ్రాలో ఏదైతే నామినేటెడ్ చేస్తున్న పరిస్థితి ఉందో అన్నీ కూడా మన దగ్గర నామినేటెడ్ వచ్చే నెల నామినేటెడ్ చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేశామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఇక మంచి కార్యక్రమాలను ఆమోదించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో 10,000 రూపాయలను ఇచ్చేదని, ఈ మొత్తం సరిపోదని భావించిన ముఖ్యమంత్రి 15,000కు పెంచుతూ ఈ పథకాన్ని కొనసాగించారని తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం శనివారం స్థానిక మెసోనిక్ టెంపుల్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఇక మెగా చెక్కును పంపిణీ చేశారు. జిల్లాలో 15,479 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 23,21,85,000 రూపాయలను నేరుగా జమ చేయడం జరుగుతోందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసిందని, ఇప్పటికే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం అని వారు అన్నారు. ఈ క్రమంలో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుట్టామని, రాష్ట్రంలోని సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం రూపొందించడం జరిగిందని వారు అన్నారు. స్త్రీశక్తి వలన ఆటో డ్రైవర్లు కొంత ఆదాయాన్ని కోల్పోతున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగానే వారికి ఆర్థిక సహాయం క్రింద సంవత్సరానికి 15,000 రూపాయలను ఇచ్చేందుకు కేబినెట్లో ఆమోదించడం జరిగిందని వారు తెలియజేశారు. సూపర్ 6 ఎప్పుడు అని విమర్శించే వారి కళ్ళు తెరిపించేలా స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు. ఇది పేదల సేవలో ప్రభుత్వం అని, రోజులో ముఖ్యమంత్రి 18 గంటల పేదల కోసమే ఆలోచిస్తుంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకాన్ని, అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుకు సాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్, అలాగే విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి గజపతిరాజు, కాపు కార్పొరేషన్ ఎస్ఎస్వి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మణికుమార్, ఎంబీఐలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కంపల్సరిగా పేదల సేవలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో డెఫినెట్గా ఎవరైతే ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు మేనిఫెస్టోని ప్రిపేర్ చేసుకునేటప్పుడే
మీకు ఆ రోజు ఆటో డ్రైవర్లకి సంబంధించి నాకు తెలిసి వైఎస్ఆర్ వాహన మిత్ర అనుకుంటా ఆ రోజు కార్యక్రమం. దాని ద్వారా సుమారుగా 2,60,000 మందికి 10,000 రూపాయలు ఇవ్వడానికి ఆ రోజు ఆ గవర్నమెంట్ సిద్ధపడితే, తిరిగి ఆ కార్యక్రమం ద్వారా మీ అందరికీ మంచి జరుగుతుంది అనుకున్నారు కాబట్టి తిరిగి దానికి 10,000 రూపాయలు సరిపోవు, 15,000 రూపాయలు ఇవ్వాలి అని ప్రత్యేకంగా మీ అందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తూ సుమారుగా ఈరోజు స్టేట్ లెవెల్లో చూసుకుంటే 2.96 లక్షలు అంటే 2,96,000 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఈరోజు డైరెక్ట్గా మీ అకౌంట్లో 15,000 రూపాయలు పడేటట్టుగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఈరోజు నిర్ణయం తీసుకొని దాన్ని దసరా కానుకంటారా, దీపావళి కానుకంటారా, మరి కొంచెం ప్రత్యేకంగా మనకి పైడితల్లమ్మ వారి పండగ కానుకగా ఈరోజు ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈరోజు 15,000 రూపాయలు జమ అవడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి అదేమంటారు కదా బేరసారాలు లేవు, ఇందులో ఎటువంటి రికమెండేషన్లు లేవు. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకున్నారు, మీ అప్లికేషన్లో పారామీటర్స్ చూసుకున్నారు, డైరెక్ట్గా అందులోని రాజకీయాలకు అతీతంగా వాళ్ళు మా పార్టీ వల్ల వీళ్ళ పార్టీ వల్ల ఏ పార్టీ కొట్టేశారు అన్నది కాకుండా కంపల్సరీగా ఆటో డ్రైవర్లు అందరికీ కూడా ఇవ్వాలి అనుకున్నాం. ఈరోజు అది ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి నాకన్నా బాగా మీకే తెలుసు, మన సీఎం గారి గురించి. ఎందుకంటే మేము రాజకీయాల్లోకి వచ్చి ఒక 10-12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎప్పటి నుంచో మీరందరూ కూడా, నేను ఇందాక ప్రసాద్ అని ఒక అబ్బాయి ఆటోలో వచ్చా, ఎన్ని రోజులు బట్టి ఆటో తీస్తున్నావా ప్రసాద్ అని అడిగితే, అమ్మ 10-12 సంవత్సరాల నుంచి నేను తీస్తున్నానమ్మా అని చెప్పాడు. అంటే అరౌండ్ మీరు మాకన్నా ముందు నుంచి రాజకీయాలు చూస్తున్నారు, చాలా మంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ముఖ్యమంత్రి, మన రాష్ట్రంలో ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. సో మీరు చెప్పినట్టుగా ఇది 4వసారి. నేనేమంటానంటే ఆయన ఎప్పుడూ కూడా ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే, ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము అంటే అది ఎవరు. దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఫైర్ అయ్యారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో తలదూర్చి అధికారులతో ఎన్నో తప్పులు చేయించారని మండిపడ్డారు. అప్పటి ఆలయ అధికారులు పారదర్శకంగా పనిచేయకపోగా మంత్రుల బూట్లు నాకుతూ కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మిని గజపతిరాజు, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి పాలవలస యశస్వి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరియు 1987 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాలయ నియమాలను అందుపై గల నిబంధనలను శిరసా వహించగల లక్షణ ప్రమాణ స్వీకారం. విజయనగరం జిల్లా మరియు పట్టణము ధర్మకర్తగా నా విధులను నిర్వహించుటకు అవసరమైన విషయములు తప్ప నాకు తెలిసినవి కానీ లేక నేను ఆలోచించవలసిన మరి ఏ ఇతర విషయములైనా ఓకే సార్ అయిపోయింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అట్టహాసంగా ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ముందుగా బల్లారిమిట్ట బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ఆటో ర్యాలీని చేపట్టారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కాకి చొక్కా, ప్యాంటును ధరించి డ్రైవర్గా మారి ఆటోను నడుపుతూ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును ఆటో డ్రైవర్లు అందరూ ఘనంగా శాలువలతో, పూలమాలలతో సత్కరించారు. అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మా ఆటో సోదరుడు నా పక్కన కూర్చుంటూ ఆయన కూడా చాలా సమస్యలు చెప్తూ ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎందుకంటే ఆటోలో
కూర్చున్న తర్వాత తెలిసింది ఎంతో కష్టం ఉంటుందని నాకు కూడా అనిపించింది. ఆయన ఆ కష్టంతో పాటు ఆయన కష్టం చెప్తుంటే నిజంగా వినాలనిపించి చెప్పాడు. నా చెల్లెలు బాగలేక 8 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను, చాలా ఇబ్బంది పడుతుంది, మా కుటుంబం అంతా ఇబ్బందుల్లో ఉంది, మాకు ఒక ఇల్లు కూడా లేకుండా పోయింది, మీలాంటి ప్రభుత్వంలో మీరు ఉండడం కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం, ఖచ్చితంగా మీరు నాకు ఇల్లు వచ్చే ఏర్పాటు చేయండి అని ఆటో డ్రైవర్ అడిగినప్పుడు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఖచ్చితంగా నీకు పూర్తిగా మా ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలు అందిస్తాం, నీకు తోడుగా ఉంటాం. ఆ డ్రైవర్కే కాదు ఇతర డ్రైవర్లకు కూడా ఏదైనా అవకాశాలు నిజంగా వాళ్ళకు అన్నీ కూడా ఉంటే కూడా ఉందాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేశాడు. 483 కోట్లు ఈరోజు ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరిగింది. మన కళ్యాణదుర్గ ప్రాంతంలో 323 మంది దీనికి వర్తింపు జరిగింది. మన కళ్యాణదుర్గంలో 600 ఆటోలు ఉన్నాయంటున్నారు, మిగిలిన వారికి రాలేదంటే ఒకటే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఏదైతే ఇవన్నీ సంబంధించిన ఇన్సూరెన్స్ కావచ్చు, అలాగే లైసెన్స్ కావచ్చు, లేకపోతే ఎఫ్సి కావచ్చు, ఇవన్నీ కూడా లేకపోవడమే ఇంత కారణం. ఈ ర్యాలీ స్థానిక హనుమాన్ సర్కిల్ నుంచి యనమలపల్లి సాయి ఆశ్రమం వరకు కొనసాగింది. ఇక మహిళా ఆటో డ్రైవర్తో ఆటోలో కూర్చొని ఎమ్మెల్యే సింధూర ప్రయాణించి సందడి చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆర్డీఓ సువర్ణ, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సాయి ఆశ్రమం అతిథి గృహంలో 1122 మంది ఆటో డ్రైవర్లు, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారికి నగదు చెక్కును విడుదల చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ హాజరయ్యారు. దీంతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లను ఎమ్మెల్యే పల్లె సింధూర, కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. డ్రైవర్లుగా మహిళలు ఉండడంతో వారిని ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమము, అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగుతోందని, రాష్ట్ర ప్రజల మదిలో చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోతారని ఆమె కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేసేందుకు సాయశక్తులా కృషి చేస్తామని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. లక్ష మందికి దాదాపు 436 కోట్ల రూపాయలు ఇవాళ మీ అకౌంట్ లోకి జమ అవుతున్నాయి. దసరా కానీ దీపావళి కానుకనే అనుకోండి, చాలా ఆనందంగా ఉంది. చాలా మంది చాలా పొద్దున్న నుంచి అందరికీ హెల్ప్ చేయడానికి మీరు కష్టపడుతూ ఉంటారు. హాస్పిటల్లకు కానివ్వండి, లేదంటే స్కూళ్ళకి తీసుకెళ్లేదానికి కానివ్వండి, ఆఫీసులకు తీసుకెళ్లేదానికి కానివ్వండి, లేదంటే మంచి డిసిప్లైన్ గా, అంటే ఓవర్ లోడ్ లేకుండా వెహికల్స్ నడపడం కానీ, లేదంటే మద్యపానం సేవించుకున్న వెహికల్ నడపడం కానీ, అంటే సేఫ్ గా వాళ్ళని జర్నీ తీసుకువెళ్ళడం కానీ మన యొక్క బాధ్యత, సామాజిక బాధ్యత. సో మీరందరూ కూడా మన రూల్స్ ప్రకారంగా నడుచుకొని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ ది బెస్ట్ ఇన్ ద స్టేట్ కింద ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం గవర్నమెంట్ వారు తీసుకొచ్చినందుకు, అండ్ ఇవన్నీ కూడా డీబీటీ ద్వారా మీ అకౌంట్ లో నేరుగా జమ అవుతాయి. ఒకవేళ ఎవరికైనా మిస్ అయినా కూడా దానికి మళ్ళీ మాడ్యూల్ కూడా పెట్టుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. సో మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా మా డిపార్ట్మెంట్ కి మీరు తెలియజేయవచ్చు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో వ్యాపారులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో ఎంపీ బీకే పార్థసారథి, అలాగే ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కూటమి నేతలు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ర్యాలీ నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై వ్యాపారులకు, కొనుగోలుదారులకు అవగాహన కల్పించారు. కూటమి సర్కార్ ఇవాళ మరో పథకాన్ని ప్రారంభించింది. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ సేవలు. ఈ పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఒక్కో డ్రైవర్కు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం తరపు నుంచి అందుతోంది. తొలి ఏడాది 2.90 లక్షల డ్రైవర్లకు 436 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు కల్పించడంతో నష్టపోయామంటున్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను ఆదుకునేందుకు ఆటో డ్రైవర్ సేవలో పేరిట కూటమి సర్కార్ మరో పథకానికి ఇవాళ శ్రీకారం చుట్టింది.
ఇక మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ డ్రైవర్లకు సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు విజయవాడ సింగ్ నగర్లోని బాకినేని బసవపున్నయ్య స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. వాళ్ళందరికీ 435 crore వర్త్ స్కీమ్ ఇది. సో ఎవ్రీ మంత్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ని 5 క్రైటీరియా పెట్టారు. సో ఈ స్కీమ్ లో సాటిస్ఫై చేయాలి అంటే ఆటో డ్రైవర్స్ అందరూ నోట్ చేసుకోవాలి. ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళు బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ లో ఉంటారు. సో మన 5 పాయింట్స్ మీరు రిమెంబర్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయి ఉండాలి. సెకండ్, మీ ఓన్ వెహికల్ మీకు ఉండాలి. ఆ వెహికల్ కి మీరే డ్రైవర్ అయి ఉండాలి, మీరే దాన్ని యూటిలైజ్ చేస్తూ ఉండాలి. థర్డ్, ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆథెంటిక్ అండ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఫోర్త్, ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళ పేరు మీద మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఫిఫ్త్, మీరు బీపీఎల్ కేటగిరీకి సంబంధించి ఉండాలి. సో ఈ 5 క్రైటీరియాని సెలెక్ట్ చేసి కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తజనం పోటెత్తారు. మాడ వీధులన్నీ గోవిందనామ స్మరణతో మారుమ్రోగాయి. వేకువజామునే స్వామికి సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, అష్టైశ్వర్య లక్ష్మీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లలో భక్తులకు మంచినీళ్లు సదుపాయం, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ఉచితంగా బ్యాటరీ కార్లలో పార్కింగ్ నుంచి గుడి వరకు వెళ్లే సదుపాయం, మెడికల్ క్యాంపులు తదితర సౌకర్యాలను ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పటికప్పుడు ఆలయం లోపల, మాడ వీధుల్లోనూ, పరిసర ప్రాంతాల్లోనూ భక్తులకు ఏ విధమైన ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లన్నీ దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు దగ్గరుండి పర్యవేక్షించారు. ఏడాదిలోపు చంటి పిల్లల తల్లిదండ్రులకు, దివ్యాంగులకు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యేక దర్శనం సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాన్ని పలువురు భక్తులు వినియోగించుకొని స్వామివారిని దర్శించుకోవాలని వారు తెలియజేశారు. ఆ గోవిందనామ స్మరణతో ఆ స్వామికి ఎవరైతే 7 ప్రదక్షిణలు సమర్పిస్తారో, ఈ కోవిలలో కొలువై ఉన్న నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామంలో నయా దందా మొదలైంది. అధికారుల, రాజకీయ నాయకుల పేర్లను చెప్పుకుంటూ అక్రమ నిర్మాణదారులు మరియు కాంట్రాక్టర్లు అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు శ్రీశైలం ఇన్ఛార్జి పేర్లు చెప్పుకొని నయా దందా మొదలుపెట్టారు. కొంతమంది అధికార పార్టీ నాయకులను, అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఉదాహరణకు చూసుకుంటే సుండిపెంట గ్రామంలోని బేతస్తా ప్రార్థనా మందిరం సమీపంలో ఒక వ్యక్తి పట్టపగలు ప్రధాన రహదారిని బ్లాక్ చేసి అక్రమ నిర్మాణం చేపడుతుంటే వారిని మీడియా ప్రశ్నించగా, కాంట్రాక్టర్ రంగనాయకులు వాళ్ళ అన్న మల్లికార్జును వాళ్ళిద్దరూ మీకు ఎవరు అనుమతులు ఇచ్చారని వారిని కోరగా, స్థానిక ఎమ్మెల్యే శ్రీశైలం ఇన్ఛార్జి మాకు అనుమతులు ఇచ్చారని చెప్పడం గమనార్హం. ఇక సుండిపెంట గ్రామంలో భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు ఆగాలంటే స్లాబ్ గృహంపై కప్పు నిర్మాణం పనులు చేసే కూలీలను, కాంట్రాక్టర్ని ఆపాలని, లేకపోతే రోజురోజుకు అక్కడ నిర్మాణాలు ఎక్కువైపోతాయని, ప్రభుత్వ అధికారుల పైకప్పు నిర్మాణం పనులు చేసే కాంట్రాక్టర్ వాహనాన్ని అదుపులోకి తీసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పైడితల్లి అమ్మవారి పండుగను నిర్వహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ఏడాదిలో శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండుగ ఘనంగా జరుగుతోందని, ప్రతి సంవత్సరం ఈ ఏడాది మిన్నగా జరుగుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఈ పండుగలో అందరినీ భాగస్వాములు చేయడం ద్వారా ప్రజల్లో భక్తిభావాన్ని పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. సుమారు 4 కోట్ల రూపాయలు ఈ వేడుక కోసం ఖర్చు చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ ద్వారా పండుగకు 50 లక్షలు, యూత్ ఫెస్టివల్ ద్వారా మరో 50 లక్షలు, ఇక సర్కస్ ఎగ్జిబిషన్ కోసం 1 కోటి ఖర్చు చేస్తున్నామని, వివిధ కార్యక్రమాల కోసం మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేస్తున్నామని వారు అన్నారు. అందరూ దర్శించుకోవాలి, ఇది అందరి పండుగ. ఎందుకంటే ఈరోజు పండుగ అనేది అందరి పండుగ. ఇది ఎలా చేసుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి, సరదా మంచి వాతావరణం క్రియేట్ అవ్వాలి. అలాగే విజయనగరం మీద పాజిటివిటీ క్రియేట్ అవ్వాలి. విజయనగరం ఇమేజ్ని పెరిగేలాగా చేయాలి. ప్రతి సంవత్సరం కూడా ఇంకా అంటే కొంచెం షార్ట్ టైం అయ్యాము, ఇంకా కొంచెం ఒక 2-3 నెలలు ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇంకా సులభవంతంగా చేయొచ్చు.
మరి మీరు చెప్పినట్టుగా ఇంకా సింప్లిఫైడ్గా చేయొచ్చు. దాన్ని కూడా మేము నెక్స్ట్ ఇయర్ నుంచి జాగ్రత్తలు తీసుకుంటాం. మనకి పండగకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 50 లక్షలు ఇచ్చారు. అలాగే యూత్ ఫెస్టివల్ కింద 50 లక్షలు నిన్నే శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా 1 వీక్లో మనకి అమౌంట్ వస్తుంది. అంతేకాకుండా మన సరస్సు ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సుమారు 1,10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. సో యూత్ ఫెస్టివల్ అదే సరస్సు ఈవెంట్కి, యూత్ ఫెస్టివల్కి, వీటికి అన్నిటికీ కూడా మనకి అమౌంట్ వచ్చింది. అయితే బడ్జెటరీ మనకి సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి. విజయనగరం పండగకి నలుమూలలో అందరూ రావాలి, సరదాగా అందరూ తిలకించాలి. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవాలి. మనం సాయంత్రం పూట 2-3 రోజులు ఇక్కడ ఉంటారు కాబట్టి ఎక్కడో దగ్గరికి వెళ్ళి సరదాగా కుటుంబ సభ్యులతో వెళ్ళాలంటే అన్ని ఏర్పాట్లు చేయాలి. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సిరిమాను తిలకించడానికి డీసీసీబీలో అవకాశం ఇవ్వాలని లేఖ రాయడంపై డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున పరిపక్వత లేకుండా మాట్లాడారని జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు విమర్శించారు. శనివారం జిల్లా పరిషత్తులో ఆయన మాట్లాడారు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు వచ్చే ప్రజాప్రతినిధులకు తగిన ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని వారు తెలియజేశారు. తన బాధ్యతగా వారి ప్రభుత్వం నిన్నడ చెప్పాను ముందే, ఈ ప్రభుత్వంలో మన ఆచార వ్యవహారాలన్నీ పెద్దలను గౌరవించుకోవడం అనేది పండగ తాలూకా సాంప్రదాయాలు. మొట్టమొదటి నేను నాకు అండర్లైన్ చేశాను. ఇవన్నీ పక్కన పెడదాం, అధికారాలు, హోదాలు ఇవన్నీ పక్కన పెడదాం. ఇది ఒక సాంప్రదాయాలు. మనం వచ్చి పండగలో వచ్చి సెంచరీని చెప్పి ఒక లిస్ట్ అవుట్ వేసుకున్నాం. మనం ఎవరైతే పురాతనంగా ఉన్నారని చెప్పి ఒక మెంబర్షిప్ వేసుకున్నాం. మెంబర్షిప్ వేసి అమ్మవారి పండుగని ఎవరెవరైతే గతంగా ఉండాలని చెప్పి వాళ్ళతో మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటున్నాం? ప్రభుత్వం ఎందుకు వాళ్ళు పిలిపించుకొని మీటింగ్ పెట్టి వాళ్ళందరి తాలూకా సూచన సలహాలతోనే మనం చేస్తున్నాం. అధికారులు అనేవాళ్ళు మారుతూ ఉంటారు, కానీ పండగ దాన్ని చేసేవాళ్ళు దానికి ఒక మెంబర్షిప్ పెట్టాం, ఒక కమిటీ పెట్టుకున్నాం. కమిటీలో ఒక లైఫ్ మెంబర్స్ పెట్టాము. వీళ్ళందరూ కూడా శాశ్వత సభ్యులు అని చెప్పి శాశ్వత సభ్యులతో మనం ఎందుకు సమాచారం పెడతాం? శాశ్వత సభ్యులు అనేవాళ్ళు వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఇక ప్రభుత్వ విధి విధానాలు ఇవి, ఈ పండగ తాలూకు సాంప్రదాయాలు ఇవి, ఈ పండగ తాలూకు పద్ధతులు ఇవి, ఈ పద్ధతులు ఈ పండుగను జరిపించని నేను చెప్తాను. ఆయన కాదు కదా చెప్పాల్సింది అధికారులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే చెప్పాను, దేనికైనా దీనికి ఒక ప్రొసీజర్స్ ఉంటాయి, చెప్పాల్సింది అధికారులు. సార్ ప్రెసెంట్ డిసిసిబి సలహాని సొంత జాగ్రత్త అంటే తప్పు అన్నాయి కదా. ఎవరు ఎందుకు వస్తాడు? నేను చెప్పాను పండగ సాంప్రదాయాలు, విధి విధానాలు గౌరవించుకోవడం ఇదేది ఒక విధానం మాట్లాడుతున్నాం. తర్వాత దానికి తగ్గ వారికి ఉన్న వాదాలను బట్టి, వారికి ఉన్న విఐపీలు బట్టి, ఎందుకు విఐపీలు వస్తారు ఆ రోజు అమ్మవారి పండుగ వస్తారు, అందరు తీసుకెళ్ళి దర్శనం చేయిస్తాము. సినిమాలు మొదలైన వరకు అందరు తీసుకొచ్చి వేపీలు అందరూ తీసుకొచ్చి ప్రత్యేకించి వాళ్ళకు లైన్ పెట్టి. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వన్యప్రాణుల వారోత్సవాలు అక్టోబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరుగుతాయని శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరమేశ్వరు తెలిపారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా సుండిబిడ్డ గ్రామంలోని విజ్డమ్ ప్రైవేటు పాఠశాల నందు బాలబాలికలకు డ్రాయింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కె మదన్ కుమార్, బీట్ ఆఫీసర్ సలామల్లా, దర్గయ్య, విజ్డమ్ స్కూల్ ప్రిన్సిపల్, విద్యార్థులు, ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Today, Forest Department is going to conduct a drawing competition for you people because we must know the importance of forest and the wildlife. Nowadays, the pollution is becoming more in the cities and everywhere, but we can't be able to find any kind of pollution in Sundargarh. That is only because of the reason that we are living in the interior of the forest. Trees and plants will give us more oxygen and it will reduce the pollution even in the air. So, knowing the importance of the forest. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసినందుకు కౌతాలంలో ఆటో డ్రైవర్ల యూనియన్ తరపున సీఎం చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప పాల్గొన్నారు. మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 2,50,234 మంది డ్రైవర్లుగా అర్హులుగా గుర్తించారని తెలిపారు. లబ్ధిదారుల జాబితాలో అర్హులైన వారు లేకపోతే సమస్యను పరిష్కరించి లబ్ధిదారుల జాబితాలో చేర్చుదామని తెలిపారు. అలాగే ప్రభుత్వంతో మాట్లాడి త్వరలో ఆటో స్టాండ్ స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కాశీ విశ్వనాథ్, నీలకంఠరెడ్డి, ఇక రాజాబాబు, సిద్ధు చౌదరి, సోమన్న, మంజునాథ్, అలాగే రఘురాం, భీమయ్య, నాగప్ప, భీమయ్య మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. మన ఆటో సోదరులకు వాళ్ళు చాలా కష్టాలు ఉన్నారు అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ ఆటో వాళ్ళకి 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాము, ఇంకా
ముందు వీళ్ళు కూడా ఇంకా ఏమైనా అవకాశం కల్పిస్తానని మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆటో సోదరులందరికీ ఈరోజు డబ్బులు వేయటం జరిగింది. ఇంకా మీకు కూడా ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మా దృష్టికి తెస్తే మేము కూడా దీనికి సరైన చర్యలు తీసుకుంటామని ఈ సభాముఖంగా మనం తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పీఓకేను ఇండియాలో కలిపేస్తాం, జయశంకర్ సంచలన నిర్ణయం. మార్వాడీలకు అండగా ఉంటాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లొంగిపోతే రెడ్ కార్పెట్ లేదంటే ఎన్కౌంటర్, కేంద్ర మంత్రి అమిత్ షా హెచ్చరిక. తిరుమలలో కుండపోత వర్షం, రాష్ట్రంలో 3 రోజుల పాటు వానలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.